మెల్బోర్న్ గ్రౌండ్లో కేవలం 31 పరుగులకే 4 వికెట్లు తీసి టీమిండియా పనైపోయింది అని పాకిస్తాన్ సంబరాలు చేసుకుంది. వాళ్ళ బౌలర్లు మన బ్యాట్స్మెన్ను చూసి నవ్వుతూ వెకిరించారు. కానీ వాళ్ళు ఒక్క విషయం మర్చిపోయారు. అక్కడ క్రీజ్లో నిలబడింది సాక్షాత్తు క్రికెట్ గాడ్ పంపిన కింగ్ కోహ్లీ అని. ఇక అక్కడి నుంచి మొదలైంది చరిత్రలోనే అత్యంత భయంకరమైన రివెంజ్. అంతకుముందు వరకు విర్రవీగిన పాక్ బౌలర్ల పొగరుదించేలా కోహ్లీ, హార్దిక్ కలిసి స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. అది కేవలం మ్యాచ్ గెలవడానికి ఆడిన ఆట కాదు, మనల్ని చూసి నవ్విన ప్రతి ఒక్కడి నోరు మోయించడానికి తీర్చుకున్న పగ. 18 బంతుల్లో 48 పరుగులు ఏ టీమైనా చేతులెత్తేస్తుంది. హ్యారిస్ రవూఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్తో నవ్వుతున్నాడు. కానీ కింగ్ కోహ్లీ బ్యాక్ఫుట్ మీద నిలబడి కొట్టిన ఆ అసాధ్యమైన సిక్సర్ ఉంది చూశారా? అది షాట్ కాదు, పాకిస్తాన్ అహంకారం ముక్కలైపోయేలా కొట్టిన దెబ్బ. ఆ దెబ్బకి పాక్ కెప్టెన్ మొహం ముడుచుకుపోయింది. ఆఖరి ఓవర్లో వాళ్ళు ఎన్ని మైండ్ గేమ్స్ ఆడినా చరిత్ర రాయాల్సింది కింగ్ కోహ్లీనే. అశ్విన్ సింగిల్ తీశాడు, ఇండియా గెలిచింది. పాకిస్తాన్ నోట్లో నుంచి గెలుపును లాక్కుని వాళ్ళకి వాళ్ళ అసలు స్థానమేంటో చూపించాడు విరాట్ కోహ్లీ. ఇది కదరా రివెంజ్ అంటే. విరాట్ కోహ్లీ తీర్చుకున్న ఈ విశ్వరూపం చూసి మీకు కూడా గూస్ బంప్స్ వస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.